అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొదటిది రిజర్వేషన్లు సుప్రీంకోర్టు, రెండవది చంద్రబాబు జగన్ పరిపాలన, మూడవది భారతీయ జనతా పార్టీ మోడీ అవినీతి సెక్యూరిటీ స్కామ్, నాలుగవది రెండు కుటుంబాల కథ. రిజర్వేషన్లు దేశంలో 75 సంవత్సరాల క్రితం ప్రారంభమైనాయి. ఎందుకు ప్రారంభమైనాయి? ఎవరు దీనికి కారణం? 5000 సంవత్సరాల నుంచి అంటరానితనం అనేది దేశంలో ఉండేది. ఈ అంటరానితనాన్ని మహాత్మా గాంధీ గారు మొదట గమనించారు. ఇండియాలో, భారతదేశంలో కాదు, సౌత్ ఆఫ్రికాలో. మరి కృష్ణా జిల్లా నుంచి ఆ రోజు అంటరాని వాళ్ళు దర్భాంగా సౌత్ ఆఫ్రికాలో ఉంటే వాళ్ళ ద్వారా అంటరానితనాన్ని గురించి తెలుసుకొని విజయవాడ వచ్చి ఎస్సీ కాలనీలో మొట్టమొదటిసారి ఆయన చూడడం జరిగింది. గాంధీ గారు పాదయాత్ర చేశారు దేశం మొత్తం స్వతంత్రం రాకముందు. ఆయన రెండు విషయాలు ప్రస్తావించడం జరిగింది మహాత్మా గాంధీ గారు. ఆ రోజు ఆకలి ఎక్కువగా ఉంది, ఆహార ధాన్యాల కొరత ఉంది, పేదరికం కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నా కూడా ఆయన 5 నిమిషాలు ప్రతి దగ్గర మాట్లాడాడు. మరి కేరళ నుంచి కాశ్మీర్ దాకా ఆయన ప్రస్తావించింది మొదటి అంశం స్వాతంత్రం భారతదేశానికి. రెండవది అంటరానితనం, హరిజనోద్ధరణ. అంత ఆకలి, అంత పేదరికం ఉంటే పేదరిక నిర్మూలన అనే మాటే నోటిగుండా, గాంధీ గారి నోటిగుండా రాలేదు. ఆయన ఎప్పుడు అంటరానితనం నిర్మూలన, హరిజనోద్ధరణ అన్నాడు. మహాత్మా గాంధీ గారు చాలా తెలివిపరులు, మామూలు తెలివిపరులు కాదు. భారతదేశాన్ని మరి ఐక్యంగా ఉంచాలి అంటే ఆ రోజున్నటువంటి హరిజనులు, ఈ రోజున్నటువంటి దళితులు అవసరం అన్న విషయాన్ని మరి చక్కగా గమనించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూకు చెప్పారు. ఏమని చెప్పారనంటే, దేశంలో రిజర్వేషన్లు అనేది ఇవ్వాలి అన్నాడు. నెహ్రూ గారు అడిగారు ఆయన్ని, రిజర్వేషన్లు అంటే ఏంటంటే ఈ హరిజనులకు మనం రిజర్వేషన్లు ఇవ్వాలి, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. మరి అంతేకాదు, మహాత్మా గాంధీ గారు రాష్ట్రపతిగా విజయవాడ నివాసి, ఆయన పేరు చక్రయ్య అని ఆయన్ని రాష్ట్రపతి చేయాలని అనుకున్నాడు. ఆయన మధ్యలోనే చనిపోవడం వల్ల రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి కావడం జరిగింది. మరి ఏది ఎట్టాగైనా కూడా దేశంలో రిజర్వేషన్లకు మరి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తి. మరి అంబేద్కర్ గారి తెలివితేటలు. రాబోయే 4 సంవత్సరాల్లో భారతదేశంలో రిజర్వేషన్లు తీసేయాలన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్లు కుట్రబంతున్నాయి. ఆ కుట్రలోనే మొదటి భాగం మొన్నొచ్చినటువంటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి రిజర్వేషన్ల పైన వర్గీకరణ. మరి ఈ వర్గీకరణ ఆయన ఫిబ్రవరిలో మోడీ గారు 2 ముద్దులు పెట్టి 2 హగ్గులు కట్టాడు అక్కడ మరి హైదరాబాదులో. దాని ప్రకారంగానే సుప్రీంకోర్టులో తుషార్ మెహతా అనే ఆయన ద్వారా ఆర్గ్యుమెంట్లు చేయించి వర్గీకరణకు ఆయన బీజం వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆలోచన ఒకటి,
విభజించు పాలించు అన్నదే వాళ్ళ ఆలోచన. తర్వాత 4 సంవత్సరాల తర్వాత 2028, 29లో ఈ రిజర్వేషన్లు తీసేసేదానికి సుప్రీంకోర్టు ద్వారా ఒక నిర్ణయాన్ని తీసుకునేదానికి కుట్రలు జరుగుతున్నాయనే విషయాన్ని మీ ముందుంచదలుచుకున్నాను. అప్పుడే కుట్రలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు అనేది ఒక నేషనల్ కోర్టు. 34 మంది జడ్జీలు సుప్రీంకోర్టులో ఉంటే దేశంలో 60-70 కోట్ల మంది వెనుకబడిన వర్గాలుంటే 34 మందిలో 3 ఉన్నారు వెనుకబడిన వర్గాల నుంచి జడ్జీలు. దేశంలో 20 కోట్ల మంది మైనారిటీలు ఉంటే ఒకే ఒక వ్యక్తి జడ్జిగా ఉన్నారు. మన జడ్జీలకు పేదరికం అంటే తెలియదు, ఆకలి అంటే తెలియదు. వీళ్ళు ఎప్పుడు ఒక్క ఎస్సీ కాలనీకి వెళ్ళి మంచినీళ్లు తాగారన్నదే దాఖలాలు లేవు ఇప్పటి వరకు. ఈ పరిస్థితుల్లో భారతదేశానికి ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నాను. ఇది భారతదేశ అఖండత, భారతదేశ సమైక్యత, భారతదేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా, బంగ్లాదేశ్లో రిజర్వేషన్లను గుర్తు చేసే విధంగా ఈ రిజర్వేషన్ల పైన తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా ఖండిస్తున్నాం. ఇది మంచిది కాదు భారతదేశానికి. ఇది ఒక విదేశీ కుట్రని కూడా తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి ఈ ఓబీసీలను అంతేకాదు ఎస్సీలను, ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేయడం కూడా దేశ సమైక్యతను దెబ్బతీసేదానికి విదేశీ వర్గాలు కూడా కుట్రలు పన్నుతున్నాయి. దాంట్లో ఆర్ఎస్ఎస్, బీజేపీలు భాగస్వాములు. చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆయన ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటాడు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇది తప్ప ఆయన అమరావతి తప్ప ఇంకేది పట్టించుకోవటం లేదు. రాజమండ్రి ఒకప్పుడు 20 సంవత్సరాల నాడు ఎలా ఉందో రాజమండ్రి అలాగానే ఉంది. రాజమండ్రిలో పరిస్థితులు, అభివృద్ధిని గురించి చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆలోచించకుండా ఉన్నాడు. పోలవరం ప్రాజెక్ట్ అంటాడు. నేను అడిగాను, 10 సార్లు పైన అడిగాను, పోలవరంలో రాజశేఖర్ రెడ్డి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు? ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? ఇప్పటిదాకా పోలవరం పైన ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? అందరూ చెప్పడం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటున్నారు. ఇంకొక 30,000 కోట్ల రూపాయలు కావాలంటున్నారు. ఈ పరిస్థితుల్లో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు. ఈ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎక్కడ, ఏ జిల్లాలో ఎంత ఖర్చు పెట్టాడో చెప్పమని చంద్రబాబు నాయుడుకు నేను అడుగుతూ ఉన్నా. 1 నెల టైం ఆయనకి ఇస్తున్నా. అవి ఎక్కడున్నాయో ఖర్చులు నాకు తెలుసు. ఏ కంప్యూటర్ పెట్లో ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి తాళో నాకు తెలుసు. నెల లోపల నువ్వు చెప్పాలి అని నేను డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని. నువ్వు చెప్పకపోతే నేనే చెప్పాల్సి వస్తుంది ఎక్కడుండేది. దయచేసి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాడో అన్న విషయాన్ని తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ హిండెన్బర్గ్ అని ఒకటి సంస్థ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా పివి నరసింహరావు ఉన్నప్పుడు హర్షన్ మెహతా అని ఒక ఆయన ఉంటే ఆ రోజు కూడా సెక్యూరిటీ స్కామ్ వస్తే పివి నరసింహరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు జేపీసీని వేసింది. అదేవిధంగా జేపీసీని వేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు అవినీతిలో కూరుకోకపోకుంటే అదానీ సంస్థలకు సెబీలో తప్పులు చేయకుంటే వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ చివరిలో ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. 2 కుటుంబాల కథ. ఎవరి 2 కుటుంబాలు? తెలుగు వాళ్ళు 4 కోట్ల మంది ఉన్నారు దేశంలో. ఆ రాష్ట్రంలో 4 కోట్లు, ఈ రాష్ట్రంలో 5 కోట్లు. తెలుగు వాళ్ళ ప్రతిష్ట ఈరోజు బాగా దెబ్బతిన్నది.
నిన్న పయ్యావులు కేశవులు పోయి బతివులాడుకుంటున్నాడు నిర్మలా సీతారామన్ అప్పియమ్మ అని అడుక్కునే పరిస్థితికి తెలుగు వాళ్ళకి ఈరోజు వచ్చింది అని అంటే కారణం రెండు కుటుంబాలు. ఒక కుటుంబం తెలంగాణలో ఉంది, 10 సంవత్సరాలు పరిపాలించింది, వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం. ఈరోజు అధికారంలో నుంచి బయట వచ్చేసి ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాల పైన కొన్ని నెలలు పరిపాలించింది. ఆ కుటుంబం కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించింది, ఒక సామాన్యమైనటువంటి కుటుంబం. ఈ రెండు కుటుంబాలు చేసినటువంటి పొరపాటు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కావడమే కాదు, ఆంధ్రుల ప్రతిష్ట, తెలుగు వాళ్ళ ప్రతిష్ట, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు మరి దళితులకు ఏమాత్రం చేయటం లేదు. దళితులకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వాలి, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తిరిగి ప్రారంభించాలి. ఉన్నటువంటి అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, జిల్లా కలెక్టర్లు పోస్టింగుల్లో కూడా మరి సరిగ్గా ఇవ్వటం లేదు దళితులకు. ఇది నేను ఏలెత్తి చూపిస్తున్నాను. దళిత రిజర్వేషన్లు దెబ్బతీయాలని ఆర్ఎస్ఎస్ కుట్రలు బందుతుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. అయ్యా, నేను 5 సంవత్సరాల నాడు సచివాలయానికి అమరావతికి వెళ్ళా. ధర్మాన ప్రసాదరావుని కలవాలని రెవెన్యూ మంత్రి, నాకు మంచి మిత్రుడు. పోతే ఆ రోజు మొత్తం సచివాలయంలో సెక్రటేరియట్లో 9 కార్లే ఉన్నాయి, నాతో కలిపి ఒక 10 మందే ఉన్నారు. ఒక్క మంత్రి ధర్మాన ప్రసాదరావు తప్ప ఎవరు లేరు, ఆఫీసర్ లేరు. మరి ఆ రోజు సచివాలయం, మొన్న పోయిన వారం ఒక 4 రోజుల నాడు సచివాలయానికి వెళ్ళాను. జబర్దస్త్గా నడుస్తూ ఉంది. మంత్రులందరూ ఉన్నారు, ఆఫీసర్లందరూ ఉన్నారు. పోలీసుల పార్టీకి పోలీసుల పని, అధికారుల పార్టీకి అధికారుల పని. అప్పటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే నాకు చంద్రబాబు నాయుడు, నేను కాంగ్రెస్ పార్టీ అయినా ఆయన తెలుగుదేశం పార్టీ అయినా, మీ ఇద్దరం విరోధులు అయినా కూడా నేను ఈరోజు ఆయన్ని అభినందిస్తున్నా. చక్కగా పరిపాలన జరుగుతూ ఉంది. శాంతి భద్రతలో ఇవన్నీ ఒట్టిది, ఇదంతా పనికిమాలిన మాటలు. అతనికి చాలా తెలియపరుడు చంద్రబాబు నాయుడు. మరి చక్కగా పరిపాలన చేయగలడు, చేస్తున్నాడు. ఇంకొక 2 సంవత్సరాల సమయం ఇస్తాం. 2 నెలలు కాదు, 2 నెలల్లోనే రాష్ట్రపతి పాలన, 2 నెలల్లోనే శాంతి భద్రతలు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నా మిత్రుడు కుమారుడు ఆపాలి. రాజకీయాల్లో ఓపిక ఉండాలి. 2 సంవత్సరాల సమయం ఇద్దాం, ఆయన ఏం చేస్తాడో చూద్దాం, తర్వాత మనం చేయాల్సింది చేస్తాం. నేను ఎప్పటికైనా కావాలి అని కోరుకుంటాను. నాకు ఉంటుంది, పోదు. వాళ్ళకి చేత కావటం లేదు, పేర్లు మార్చుకుంటున్నారు. నా పేరు మోహన్ అయితే మోహన్ రెడ్డి అని పెట్టుకుంటున్నారు. ఏది ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, యుక్తి శక్తి అన్ని భక్తి ఉంటేనే రాజకీయం నడుస్తుంది. ఊరికే పట్టుదల ఆయన నేను ఓడించాలా, ఓడించు, అదేదో సరిగ్గా రహస్యంగా ఓడించి ఊరుద్దన్నారు. ఎందుకు బయటపడతావా ఆ స్వాములారా? మీకు తప్పనిసరిగా ఏదో ఒక రోజు కాపు ముఖ్యమంత్రి కాక తప్పదు. అఖిలేష్ యాదవ్ గాంగా ఒక కాపు బలిజలు ఎందుకు కాకూడదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 15% ఉన్నారు వాళ్ళు. నేను వాళ్ళు 7 సభ్యుల ధర్మాసనం ఇది ఇచ్చిన తర్వాత అది లా ఆఫ్ ది ల్యాండ్ అయిపోయింది. లా ఆఫ్ ది ల్యాండ్ అది పొరపాటు. వాళ్ళు ఇచ్చినటువంటిది తప్పు జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ నేను ఖండిస్తున్నా. అప్పీలుకు పోవచ్చు, లేకుంటే ఏవైనా చేయొచ్చు. అప్పీలుకు పోయినా కూడా 4 సంవత్సరాల్లో 28లో ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ద్వారా కొట్టేసేదానికి ప్రయత్నాలు, కుట్రలు జరుగుతున్నాయి.
మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి దృష్టి రావడానికి పార్టీలో అతను ఉన్న ఇబ్బందులు అంటారా, లేకపోతే అతను స్వైపుగా అపరాధం ఉంటారా, ప్రజలంతా వ్యతిరేకత చూపించడానికి కారణం ఏంటి? అయ్యా అక్కడ కె చంద్రశేఖరరావు ఓడిపోయినాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో, ఈయన 10 సంవత్సరాల కాలంలో చంద్రశేఖరరావు జనాలకి అందుబాటులో లేదు. జనాలకు అందుబాటులో లేనందువల్ల ఇద్దరు ఓడిపోయారు. మళ్ళీ మీరు క్రియాశీలంగా వస్తారంటే చిన్న క్రియాశీలంగా వస్తారు. ఎవరు? నేనా? ఎప్పుడు శీలమే. 24 గంటలు నాకు ఇదేమి క్రియాశీలం ఏముంది. నిన్న నేను ఆయన ఊరేంది కుప్పానికి వెళ్ళా, చంద్రబాబు నాయుడు ఊరికి పోయా. ఆడ పరిస్థితులు కూడా అధ్వానంగా ఉన్నాయి, చెప్పేసి వచ్చా ఆయనకి. క్రియాశీలం ఏముంది ఎప్పుడు. నేను ఒకటి చెప్తానే, మొన్న నేను కేరళకి వెళ్ళాను. అక్కడ అచ్యుతానంద్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వయసు 93 సంవత్సరాలు. ఇప్పటికీ ఒక్క గంట సేపు కాదు, 1 కిలోమీటర్ నడుస్తాడు. ఆయన నేను అడిగాను, ఏంటి సార్ ఎట్టున్నారంటే తిడుతూ ఉన్నాడు కమ్యూనిస్టులందరినీ. ఏంటి సార్ అంటే, నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటే వాడు ఆపాడు ఈడు ఆపాడు అని తిడుతూ ఉన్నాడు. అంటే ఏంది సార్ అంటే, నేను ఎందుకు కాకూడదు ముఖ్యమంత్రి అన్నాడు ఆయన 93 ఏళ్ల వయసులో. నేను ఇంకా 70 లోపే ఉన్నా, దానికేం ఇబ్బంది లేదు, ప్రయత్నాలు ఉంటాయి. అయ్యా రాజకీయాల్లో అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.